Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. Vocational Education Course Accounting and Taxation. Course code is 212. Second year subject Accountancy 2. Paper 2. Paper code is 62. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation. CGL in Vocational Accounting and Taxation. Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Today we are going to discuss about Unit 7, Company Accounts 2, Company Khatalu 2. Learning objectives. First one is closing entries in relation to both debit and credit side of the profit and loss account. Second one is adjustment entries in relation to both debit and credit side of the profit and loss account. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటి, లాభ నష్టాల ఖాతాను తయారు చేయుటకు లాభనష్టాల ఖాతాలో డెబిట్ మరియు క్రెడిట్ వైపున వ్రాయవలసిన వివిధ ఖాతా అంశంల ముగింపు చిట్టాపద్దులు వ్రాయుట. రెండవది, లాభనష్టాల ఖాతాను తయారు చేయుటకు లాభనష్టాల ఖాతాలో డెబిట్ మరియు క్రెడిట్ వైపున వ్రాయవలసిన సర్దుబాటు చిట్టాపద్దులు వ్రాయుట. తెలుగు మీడియం. లాభ నష్టాల ఖాతా తయారీ విధానం. కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తయారీ ప్రక్రియలో భాగంగా లాభ నష్టాల ఖాతా తయారీ విధానం. ఒకటవది, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయవలసిన వివిధ పరోక్ష ఖర్చుల ఖాతాల అంశంలకు ముగింపు చిట్టాపద్దులు రాయుట మరియు సంబంధిత ఖర్చు ఖాతాలను ముగించుట. లాభ నష్టాల ఖాతా డెబిట్ వైపున స్థూల నష్టంతో ప్రారంభము అగును. వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా తెలుసుకున్న వ్యాపార ఫలితం స్థూల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లింపునకు సంబంధించిన సర్దుబాటు చిట్టాపద్దు. ఒకటి, వర్తకపు ఖాతా యొక్క వ్యాపార ఫలితం స్థూల నష్టం అయినప్పుడు చిట్టాపద్దు. లాభ నష్టాల ఖాతా డెటార్ టు వర్తకపు ఖాతా స్థూల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. ఈ కారణం చేతనే స్థూల నష్టం గనక వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చినట్టు అయితే ఆ వచ్చినటువంటి స్థూల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మనం మళ్లిస్తూ ఉన్నాము. అదేవిధంగా మళ్లిస్తూ లాభ నష్టాల ఖాతాను డెబిట్ చేస్తూ అదేవిధంగా వర్తకపు ఖాతాను క్రెడిట్ చేస్తున్నాము. కాబట్టి మనము తయారు చేయబోయేటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఒకవేళ కనుక స్థూల నష్టం వచ్చినట్టయితే ఆ స్థూల నష్టాన్ని కనుక లాభ నష్టాల ఖాతాకు మనం ఈ చిట్టాపద్దును రాసి మళ్లించినట్టు అయితే దానిని మనం సర్దుబాటు చిట్టాపద్దు అంటాం. ఆ సర్దుబాటు చిట్టాపద్దు వల్ల లాభ నష్టాల ఖాతా డెబిట్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ వైపున వర్తకపు ఖాతాను మనం క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి ఆ అంశము మనకు లాభ నష్టాల ఖాతాలో స్థూల నష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. విద్యార్థులు స్థూల నష్టం అంటే మరో ఏదో కాదు, ఇక్కడ రాసినటువంటి చిట్టాపద్దులో వర్తకపు ఖాతాకు బదులుగా మనం స్థూల నష్టం అని వ్రాయవలసి ఉంటుంది. లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయవలసిన వివిధ పరోక్ష ఖర్చుల ఖాతా అంశంల మళ్లింపునకు సంబంధించిన ముగింపు చిట్టాపద్దులు. తేదీ వివరాలు డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు. చిట్టా నమూనాలో మార్పు ఏమీ ఉండదు. అదేవిధంగా చిట్టాపద్దు విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాలైనటువంటి వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి పరోక్ష ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ పరోక్ష ఖర్చులకు మనము
లాభనష్టాల ఖాతాను డెబిట్ చేస్తూ లాభనష్టాల ఖాతాకు పరోక్ష ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ పరోక్ష ఖర్చులన్నింటినీ కూడా క్రెడిట్ చేస్తూ మనము చిట్టాపద్దు వ్రాయవలసి ఉంటుంది. ఈ చిట్టాపద్దును లాభనష్టాల ఖాతాకు పరోక్షమైనటువంటి ఖర్చులను డెబిట్ చేస్తూ పరోక్ష లాభనష్టాల ఖాతాను డెబిట్ చేస్తూ పరోక్ష ఖర్చులను కనుక క్రెడిట్ చేసినట్టయితే ఆ ఖాతాల యొక్క విలువలన్నీ కూడా ఆ ఖాతాలు కూడా ముగిసిపోవడం అనేది జరుగుతుంది. చిట్టాపద్దు విషయానికి వచ్చినట్టయితే లాభనష్టాల ఖాతా డెటార్, 2 స్థూల నష్టం వర్తకపు ఖాతా, 2 జీతాలు మరియు వేతనాలు, 2 అద్దె రేట్లు మరియు పన్నులు, 2 అగ్ని బీమా ప్రీమియం, 2 మరమ్మతులు మరియు నిర్వహణ, 2 ఆడిట్ రుసుము, 2 సాధారణ ఖర్చులు, 2 అమ్మకపు రవాణా, 2 ప్రకటన ఖర్చులు. అదేవిధంగా 2 న్యాయపరమైన ఖర్చులు, 2 ఓడ రవాణా ఖర్చులు, 2 సేల్స్మెన్ కమిషన్, 2 ప్రయాణపు ఖర్చులు, 2 వినోదపు ఖర్చులు, 2 రాని బాకీలు, 2 రాని బాకీల కోసం ఏర్పాటు, 2 అప్పుపై వడ్డీ, 2 మూలధనంపై వడ్డీ, 2 ఇచ్చిన డిస్కౌంట్, 2 ఆస్తులపై తరుగుదల, 2 స్థిర ఆస్తుల అమ్మకంపై నష్టం, 2 సరుకు పాడవడం వల్ల నష్టం. వివిధ రకాల పరోక్ష ఖర్చుల ఖాతాలను లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున, అంటే ఈ విధంగా పరోక్ష ఖర్చులు ఏవైతే ఉన్నాయో పరోక్ష ఖర్చులన్నింటినీ కూడా లాభనష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా మనము ఆ లాభనష్టాల ఖాతాకు మళ్లించినటువంటి ప్రతి ఖర్చు అంశమును కూడా ఆ యొక్క సంబంధిత ఖాతాను మనము ముగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చిట్టాపద్దు రాసిన తదుపరి మనం చిట్టాపద్దుకు మామూలు చిట్టాపద్దులకు ఈ విధంగానైతే వివరణ రాస్తామో ఆ వివరణకు మనము ఇక్కడ ఈ క్రింది వివిధ రకాల పరోక్ష ఖర్చుల ఖాతాలను లాభనష్టాల ఖాతాకు మళ్లించిన నందున అనే వివరణ రాయడం ద్వారా మనకు లాభనష్టాల ఖాతాను డెబిట్ చేసి లాభనష్టాల ఖాతాకు క్రెడిట్ చేయబడ్డటువంటి అంశాలన్నీ కూడా ఆ ఖాతాలన్నీ కూడా ముగిసిపోవడం అనేది జరుగుతుంది. కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తయారీ ప్రక్రియలో భాగంగా లాభనష్టాల ఖాతా తయారీ విధానం. 1. లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయవలసిన వివిధ పరోక్ష ఆదాయాల ఖాతాల అంశములకు ముగింపు చిట్టాపద్దులు రాయుట మరియు సంబంధిత ఆదాయాల ఖాతాలను ముగించుట. లాభనష్టాల ఖాతా క్రెడిట్ వైపున బై స్థూల లాభంతో ప్రారంభము అగును. లాభనష్టాల ఖాతా బై స్థూల లాభముతో ప్రారంభమగుటకు గల కారణం వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి స్థూల లాభం ఏదైతే ఉందో ఆ స్థూల లాభాన్ని సర్దుబాటు చిట్టాపద్దు ద్వారా మనము వర్తకపు ఖాతా డెటార్ టు లాభనష్టాల ఖాతా అని రాయడం అనేది జరుగుతుంది. స్థూల లాభాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున మనకు స్థూల లాభం కనుక వచ్చినట్టయితే వ్యాపార సంస్థకు లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున మొదటి అంశంగా ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. స్థూల నష్టం వచ్చినట్టయితే లాభనష్టాల ఖాతాలో స్థూల నష్టం అని ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. వ్యాపార సంస్థ కనుక స్థూల లాభం వచ్చినట్టయితే లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున బై స్థూల లాభం అని ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా తెలుసుకున్న వ్యాపార ఫలితం స్థూల లాభాన్ని లాభనష్టాల ఖాతా మళ్లింపునకు సంబంధించిన సర్దుబాటు చిట్టాపద్దు. 1. వర్తకపు ఖాతా యొక్క వ్యాపార ఫలితం స్థూల లాభం అయినప్పుడు చిట్టాపద్దు. వర్తకపు ఖాతా డెటార్ టు లాభనష్టాల ఖాతా స్థూల లాభాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున. లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయవలసిన వివిధ రకాల పరోక్ష ఆదాయాల ఖాతా అంశముల మళ్లింపునకు సంబంధించిన ముగింపు చిట్టాపద్దులు. స్థూల లాభం ఖాతా డెటార్, స్వీకరించిన డిస్కౌంట్ డెటార్, సంపాదించిన కమిషన్ ఖాతా డెటార్, స్వీకరించిన అద్దె ఖాతా డెటార్, స్వీకరించిన వడ్డీ ఖాతా డెటార్,
స్థిర ఆస్తుల అమ్మకంపై లాభం ఖాతా డెటార్, పెట్టుబడుల నుండి ఆదాయం ఖాతా డెటార్. 2 లాభ నష్టాల ఖాతా వివిధ రకాల పరోక్ష ఆదాయాల ఖాతాలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. అదేవిధంగా వర్తకపు ఖాతా తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి స్థూల లాభాన్ని మనం లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా స్థూల లాభం అనేది ఆదాయం, అదేవిధంగా దానిని మనము క్రెడిట్ వైపున తీసుకోవడం అనేది జరిగింది. ఇక స్థూల లాభంను అదేవిధంగా స్వీకరించిన డిస్కౌంట్ ఖాతా డెటార్, సంపాదించిన కమిషన్ ఖాతా డెటార్, స్వీకరించిన అద్దె ఖాతా డెటార్, స్వీకరించిన వడ్డీ ఖాతా డెటార్, స్థిర ఆస్తుల అమ్మకంపై లాభం ఖాతా డెటార్, పెట్టుబడుల నుండి ఆదాయం ఖాతా డెటార్. 2 లాభ నష్టాల ఖాతా వివిధ రకాల పరోక్ష ఆదాయాల ఖాతాలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. ఈ విధంగా స్థూల లాభాన్ని కానీ లేదా స్వీకరించినటువంటి డిస్కౌంట్ను కానీ లేదా సంపాదించిన కమిషన్ కానీ లేదా స్వీకరించిన అద్దె కానీ లేదా స్వీకరించిన వడ్డీ కానీ లేదా స్థిర ఆస్తుల అమ్మకంపై లాభం కానీ లేదా పెట్టుబడుల నుండి ఆదాయం కానీ లేదా వ్యాపారంతో సంబంధం ఉన్న మరే ఇతర పరోక్ష ఖర్చు అయినప్పటికీ మనము వాటిని డెబిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా డెబిట్ చేస్తూ లాభ నష్టాల ఖాతాను మనం క్రెడిట్ చేయడం ద్వారా పైన డెబిట్ చేయబడ్డటువంటి ఖాతా అంశంలన్నీ కూడా మనకు ముగిసిపోవడం అనేది జరుగుతుంది. అందుకే వీటిని మనము ముగింపు చిట్టా పద్దులు అంటాం. అంటే ఈ స్థూల లాభాన్ని కానీ లేదా స్వీకరించిన డిస్కౌంట్ను కానీ సంపాదించిన కమిషన్ను కానీ స్వీకరించిన అద్దెను కానీ స్వీకరించిన వడ్డీని కానీ స్థిరాస్తుల అమ్మకంపై లాభాన్ని కానీ పెట్టుబడుల నుండి ఆదాయాన్ని కానీ మనము లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతుంది. కావున ఈ ఖాతాలన్నీ కూడా ముగిసిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 లాభ నష్టాల ఖాతా అని రాయడం అనేది మనం ఇక్కడ జరిగింది. మరి దీనికి తీసుకోవలసినటువంటి విద్యార్థులు అమౌంట్ ఏ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుందో ఉదాహరణగా చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి స్థూల లాభం 5 రూపాయలు అనుకుందాం, స్వీకరించిన డిస్కౌంట్ 5 రూపాయలు అనుకుందాం, సంపాదించిన కమిషన్ 5 రూపాయలు అనుకుందాం, స్వీకరించిన అద్దె 5 రూపాయలు అనుకుందాం, స్వీకరించిన వడ్డీ 5 రూపాయలు అనుకుందాం, స్థిర ఆస్తుల అమ్మకంపై లాభం 5 రూపాయలు అనుకుందాం, పెట్టుబడుల నుండి ఆదాయం 5 రూపాయలు అనుకున్నట్టయితే మరి క్రెడిట్ వైపున రాయవలసిన మొత్తాన్ని విద్యార్థులు ఏ విధంగా రాయవలసి ఉంటుంది? మనము 2 లాభ నష్టాల ఖాతా అని లాభ నష్టాల ఖాతాను మనము క్రెడిట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1, 2, 3, 4, 5, 6, 7 ఐటమ్స్ ఉండడం అనేది జరిగింది. డెబిట్ చేసినటువంటి ఐటమ్స్ 7 మొత్తంలో మనం డెబిట్ కాలంలో 7 5ల 35 రూపాయలు 35 రూపాయలు డెబిట్ వరుసల రాసినటువంటి మొత్తాన్ని మనం కూడి మనం 2 లాభ నష్టాల ఖాతా అని రాసిన ఎదురుగా మనం ఔటర్ కాలంలో అంటే క్రెడిట్ కాలంలో 35 రూపాయలు వ్రాయవలసి ఉంటుంది. అంటే డెబిట్ కాలంలో రాసినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ మనము కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని క్రెడిట్ చేయబడ్డటువంటి ఖాతా లాభ నష్టాల ఖాతాకు ఎదురుగా క్రెడిట్ కాలంలో వ్రాయవలసి ఉంటుంది. అదేవిధంగా అంటే మనం 35 రూపాయలు 5 రూపాయలు ప్లస్ 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 5 రూపాయలు అంటే 35 రూపాయలు డెబిట్ వరుసల మొత్తం డెబిట్ వరుస యొక్క మొత్తం రాగా మనం ఔటర్ క్రెడిట్ కాలంలో 35 రూపాయలను రాయవలసి ఉంటుంది. కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తయారీ ప్రక్రియలో భాగంగా వర్తకపు ఖాతా తయారీ విధానం. లాభ నష్టాల ఖాతా యొక్క తుది వ్యాపార ఫలితం నికర లాభం లేదా నికర నష్టంను లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించుటకు సర్దుబాటు చిట్టా పద్ధతులు వ్రాయుట. లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా తెలుసుకున్న వ్యాపార ఫలితం నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లింపునకు సంబంధించిన సర్దుబాటు చిట్టా పద్ధతులు. 1 లాభ నష్టాల ఖాతా యొక్క వ్యాపార ఫలితం నికర లాభం అయినప్పుడు చిట్టా పద్దు. 2వది లాభ నష్టాల ఖాతా యొక్క వ్యాపార ఫలితం నికర నష్టం అయినప్పుడు చిట్టా పద్దు. విద్యార్థులు గమనించాలి, లాభ నష్టాల ఖాతా అని పడడం బదులుగా 2వ అంశంలో
వర్తకపు ఖాతా అని పడడం అనేది జరిగింది. విద్యార్థులు గమనించాలి. దాని లాభ నష్టాల ఖాతా యొక్క వ్యాపార ఫలితం నికర నష్టం అయినప్పుడు చిట్టాపద్దు. మొదటిది లాభ నష్టాల ఖాతా యొక్క వ్యాపార ఫలితం నికర లాభం అయినప్పుడు చిట్టాపద్దు. లాభ నష్టాల ఖాతా డెటార్ టు లాభ నష్టాల వినియోగిత ఖాతా నికర లాభాన్ని లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించినందున. రెండవ సందర్భం విద్యార్థులు గమనించాలి. అక్కడ లాభ నష్ట వర్తకపు ఖాతా ప్లేస్లో లాభ నష్టాల ఖాతా అని ఉండాలి. అది తప్పుగా నమోదు కాబడింది, గుర్తించవలసింది విద్యార్థి. రెండవ సందర్భం లాభ నష్టాల ఖాతా యొక్క వ్యాపార ఫలితం నికర నష్టం అయినప్పుడు చిట్టాపద్దు. లాభ నష్టాల వినియోగిత ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా నికర నష్టాన్ని లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించినందున. ఈ విధంగా లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలితం స్థూల లాభమైన లేదా నికర లాభమైనప్పటికీ లేదా నికర నష్టం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. ఒకటి, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున వివిధ పరోక్ష ఖర్చుల ఖాతాల అంశంలకు మరియు స్థూల నష్టంనకు ముగింపు చిట్టాపద్దులు వ్రాయుట. రెండవది, లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయవలసిన పరోక్ష ఆదాయాల అంశంలకు మరియు స్థూల లాభంనకు చిట్టాపద్దులు వ్రాయుట. మూడవది, లాభ నష్టాల ఖాతా యొక్క తుది వ్యాపార ఫలితం నికర లాభం లేదా నికర నష్టంను లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించుటకు సర్దుబాటు చిట్టాపద్దులు వ్రాయుట వలన తుది ఫలితంగా లాభ నష్టాల ఖాతా ఈ క్రింది విధంగా తయారు అగును. అదేవిధంగా మనము ఇంతకుముందు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున వ్రాసినటువంటి ఖర్చు అంశములకు సంబంధించిన మరియు క్రెడిట్ వైపున రాసినటువంటి పరోక్ష ఆదాయాలకు సంబంధించిన ఆదాయములకు చిట్టాపద్దులను రాయడం వల్ల తుది ఫలితంగా మనము లాభ నష్టాల ఖాతాను ఈ విధంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా డాష్ డాష్తో అంతమయ్యే కాలానికి డాష్ డాష్ యొక్క లాభ నష్టాల ఖాతా. వివరాలు రూపాయలు. 2 స్థూల నష్టం తెచ్చిన నిల్వ. 2 పరిపాలనా ఖర్చులు. 2 జీతాలు మరియు వేతనాలు. 2 అద్దె రేట్లు మరియు పన్నులు. 2 అగ్ని బీమా ప్రీమియం. 2 మరమ్మతులు మరియు నిర్వహణ. 2 ఆడిట్ రుసుము. 2 సాధారణ ఖర్చులు. 2 అమ్మకపు మరియు పంపిణీ ఖర్చులు. 2 అమ్మకపు రవాణా. 2 న్యాయపరమైన ఖర్చులు. 2 ఓడ రవాణా ఖర్చులు. 2 సేల్స్మెన్ కమిషన్. 2 ప్రయాణపు ఖర్చులు. 2 వినోదపు ఖర్చులు. 2 రాని బాకీలు. 2 రాని బాకీల కోసం ఏర్పాటు. 2 అప్పుపై వడ్డీ. 2 ఆర్థిక ఖర్చులు. 2 మూలధనంపై వడ్డీ. 2 ఇచ్చిన డిస్కౌంట్. 2 ఆస్తులపై తరుగుదల. 2 స్థిర ఆస్తుల అమ్మకంపై నష్టం. 2 సరుకు పాడడం వల్ల నష్టం. 2 నికర లాభం లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లింపు. అదేవిధంగా క్రెడిట్ సైడ్నకు సంబంధించినటువంటి పరోక్ష ఆదాయాలకు రాసిన చిట్టాపద్దులకు ఫలితంగా మనకు క్రెడిట్ వైపున ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. బై స్థూల లాభం తెచ్చిన నిల్వ. బై స్వీకరించిన డిస్కౌంట్. బై సంపాదించిన కమిషన్. బై స్వీకరించిన అద్దె. బై స్వీకరించిన వడ్డీ. బై స్థిర ఆస్తుల అమ్మకంపై లాభం. బై పెట్టుబడుల నుండి ఆదాయం. బై నికర నష్టం లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లింపు. For English medium students, preparation of profit and loss account. Closing entries in relation to debit side of the profit and loss account. First one is write the journal entry for transfer of indirect expenses to profit and loss account and close all these accounts. Closing entries in relation to profit and loss account.
First one is debit side items of the profit and loss account. Date, particulars, debit amount rupees, credit amount rupees. Profit and loss account debtor to gross loss, to salaries and wages, to rent rates and taxes, to fire insurance premium, to repairs and maintenance, to depreciation on assets, to audit fees, to bank charges, to legal charges, to discount allowed, to interest paid, to carriage outward, to freight outward, to commission to salesmen, to traveling expenses, to entertainment expenses, to reserve for bad debts, to advertising and publicity expenses, to bad debts, to loss on sale, to loss on goods destroyed, to interest on capital, to interest on loan, loss on sale of fixed assets. Being various indirect expenses accounts transferred to profit and loss account. Closing entries in relation to credit side of the profit and loss account. First one, write the journal entry for transfer of indirect incomes to profit and loss account and close all these accounts. Closing entries in relation to profit and loss account. Second one, credit side items of the profit and loss account. Gross profit, debtor, commission earned debtor, rent earned debtor, interest earned debtor, profit and loss on sale of fixed assets debtor, income from investments AC debtor, discount received AC debtor to profit and loss account. Being various indirect incomes accounts transferred to profit and loss account. Closing entries in relation to profit and loss account. First one, write the journal entry for the net profit transfer to profit and loss appreciation account. Second one is write the journal entry for the net loss transfer to profit and loss appreciation account. Closing entries in relation to profit and loss account. First one is net profit transfer to profit and loss appreciation account. Second one is net loss transfer to profit and loss appreciation account. First one is net profit transfer to profit and loss appreciation account. Profit and loss AC debtor to profit and loss appreciation account. Being net profit transfer to profit and loss account. Second one is net loss transfer to profit and loss appreciation account. Profit and loss appreciation account debtor to profit and loss account. Being net loss transfer to profit and loss appreciation account. After completion of debit and credit side account, items are posted to the profit and loss account. Finally, profit and loss account will be appeared like this. Profit and loss account of dash 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 for the year ending dash dash dash, debit side and credit side. To gross loss, debit side, to gross loss, to salaries and wages, to rent rates and taxes, to fire insurance premium, to repairs and maintenance, to audit fees, to legal charges, to carriage outward, to bank charges, to packing expenses, to freight outward, to commission to salesmen, to traveling expenses, to entertainment expenses, to bad debts, to reserve for bad debts, to advertising and publicity expenses, to interest on capital, to interest on loan, to depreciation on assets, losses, revenue or and capital, to loss on sale of fixed assets, to loss on goods destroyed, to net profit transfer to profit
and loss appreciation account. Come to the credit side for indirect incomes of the trading in profit and loss account, not trading, profit and loss account. By gross profit, by discount received, by commission earned, by rent earned, by interest earned, by profit on sale of fixed assets, by income from investments, by net loss transfer to profit and loss appreciation account. లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయవలసిన వివిధ పరోక్ష ఖర్చుల ఖాతా అంశంల మళ్లింపునకు సంబంధించిన ముగింపు చిట్టాపద్దులు. ఈ విధంగా మనము లాభ నష్టాల ఖాతాకు వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి అన్ని పరోక్ష ఖర్చులను మనము ముగింపు చిట్టాపద్దులు రాయడం ద్వారా లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున మనకు ఈ మళ్లించడం ద్వారా పరోక్షమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల ఖాతాల అంశములకు సంబంధించినటువంటి అన్ని రకాల ఖాతాలు కూడా ముగిసిపోవడం అనేది జరుగుతుంది. కావున వీటిని మనము ముగింపు చిట్టాపద్దులుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఖర్చులన్నింటినీ కూడా మనం లాభ నష్టాల ఖాతాను డెబిట్ చేస్తూ మిగతా అంశములన్నింటినీ పరోక్ష ఖర్చులను క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. కావున మనకు చిట్టాపద్దు అనేది ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. చిట్టాపద్దు మరోసారి మనము పరిశీలించినట్టయితే లాభ నష్టాల ఖాతా డెటార్ 2 స్థూల నష్టం, 2 జీతాలు మరియు వేతనాలు, 2 అద్దె రేట్లు మరియు పన్నులు, 2 అగ్ని బీమా ప్రీమియం, 2 మరమ్మతులు మరియు నిర్వహణ, 2 ఆడిట్ రుసుము, 2 సాధారణ ఖర్చులు, 2 అమ్మకపు రవాణా, 2 ప్రకటన ఖర్చులు, 2 న్యాయపరమైన ఖర్చులు, 2 ఓడ రవాణా ఖర్చులు, 2 సేల్స్మెన్ కమిషన్, 2 ప్రయాణపు ఖర్చులు, 2 వినోదపు ఖర్చులు, 2 రాని బాకీలు, 2 రాని బాకీల కోసం ఏర్పాటు, 2 అప్పుపై వడ్డీ, 2 మూలధనంపై వడ్డీ, 2 ఇచ్చిన డిస్కౌంట్, 2 ఆస్తులపై తరుగుదల, 2 స్థిర ఆస్తుల అమ్మకంపై నష్టం, 2 సరుకు పాడడం వల్ల నష్టం. వివిధ రకాల పరోక్ష ఖర్చుల ఖాతాలను లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున అంటే మనకు లాభ నష్టాలను ఖాతాను తయారు చేసేటువంటి విధాన ప్రక్రియలో మొదటగా డెబిట్ వైపున తీసుకోవలసినటువంటి పరోక్ష ఖర్చులన్నింటినీ కూడా మనము తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాల ఖాతాను డెబిట్ చేస్తూ మనం డెబిట్ కాలంలో అమౌంట్ మొత్తాలు రాయవలసి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ చేసినటువంటి అంశాల మొత్తాన్ని కూడా మనము కూడి ఆ వచ్చినటువంటి అంటే క్రెడిట్ వరుసలో కనుక రాయబడినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ కూడా మనం కూడగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము డెబిట్ వరుసలో డెబిట్ చేయబడ్డటువంటి అంశానికి ఎదురుగా మనం డెబిట్ కాలంలో రాయవలసి ఉంటుంది. అంటే లాభ నష్టాల ఖాతా డెటార్ అని మనం డెబిట్ కాలంలో మొత్తము రాయవలసి ఉంటుంది. ఆ మొత్తాలు ఏ విధంగా రావడం అనేది జరుగుతుంది అంటే క్రెడిట్ చేయబడ్డటువంటి స్థూల నష్టం కానీ, అదేవిధంగా జీతాలు మరియు వేతనాలు కానీ, అద్దె రేట్లు పన్నుల మొత్తం, అగ్ని బీమా ప్రీమియం మొత్తం, మరమ్మతులు మరియు నిర్వహణ మొత్తం, ఆడిట్ రుసుము మొత్తం, సాధారణ ఖర్చుల మొత్తం, అమ్మకాల రవాణా మొత్తం, ప్రకటన ప్రచారం ఖర్చుల మొత్తం, అదేవిధంగా ఈ లాభ నష్టాల ఖాతాను డెబిట్ చేస్తూ ఆ కింద తీసుకొనబడినటువంటి అంశాల మొత్తాన్ని మనము కూడగా వచ్చేటువంటి మొత్తాన్ని మనం కూడి అదేవిధంగా డెబిట్ వరుసలో లాభ నష్టాల ఖాతాకు ఎదురుగా మనము డెబిట్ వరుసలో రాయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా డెబిట్ వరుసలో రాయబడినటువంటి మొత్తానికి అదేవిధంగా క్రెడిట్ వరుసలో రాయబడినటువంటి మొత్తాలకు సమానంగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి డెబిట్ అంశంనకు తత్సమానమైనటువంటి క్రెడిట్ అంశం ఉంటుంది కాబట్టి దానిని మనము డెబిట్ వరుసలో రాసినటువంటి మొత్తానికి క్రెడిట్ వరుసలో రాసినటువంటి మొత్తం అనేది సరితూగవలసి ఉంటుంది. అప్పుడే మనము సరి అయిన పద్ధతిలో మనము
చిట్టాపద్దు రాసినట్టుగా మనము నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కలు మనము ఏ విధంగా చేయాలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు మనము థియరిటికల్గానే చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది.